మిమ్మల్ని ఎప్పుడు చూసినా అడగాలనిపించే క్వశ్చన్. చెప్పండి. నెక్స్ట్ ఏంటి? సమ్మర్లో సూట్ ఎందుకు వేసుకున్నానా? నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి చాలా పెద్ద క్వశ్చన్ ఉందండి. నెక్స్ట్ కొన్ని అంటే సీరియస్లీ స్పీకింగ్ దేర్ ఆర్ సమ్ ఎక్సైటింగ్ ప్రాజెక్ట్స్. వీఆర్ డూయింగ్ అ వెబ్ సిరీస్, ఒక ఫీచర్ ఫిల్మ్ ప్యారలల్గా జరుగుతుంది. నాది 2 స్టోరీస్ రాస్తున్నాను, అది మౌంట్ అవుతుంది. ఏది ముందుకు వస్తుందో తెలియదు కానీ దేర్ సంథింగ్ ఎక్సైటింగ్ హ్యాపెనింగ్. నాకైతే ఎక్సైటింగ్ ఉంది. ఇంకోటి అడిగితే ఇబ్బంది పడతారేమో కానీ అడగాలి. అడగండి. ఇబ్బంది ఇప్పుడే పడుతున్నా నేను. రోజుల్లో రాస్తారా, నెలల్లో రాస్తారా, సంవత్సరాల్లో రాస్తారా? నేనా అండి, నాకు అప్పుడప్పుడు బాత్రూంలో రాస్తాను, అప్పుడప్పుడు స్టడీ టేబుల్లో రాస్తాను, వంటిట్లో రాస్తాను. నేను పని చేస్తాను సార్. నేను మొత్తం షెడ్యూల్ రాసి మీకు ఈమెయిల్ పంపుతాను, మీరు అది చూసుకోవచ్చు. కానీ అప్పుడప్పుడు 10 రోజులు పడుతుంది, అప్పుడప్పుడు 14 సంవత్సరాలు కూడా పట్టవచ్చు, చెప్పలేము. రైటర్గా కానిస్తే వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. నాట్ థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా అదే బాధ, చూడాలి. ఇంత ఈ ప్రాజెక్ట్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉందండి? క్రియేటివ్ ఇన్వాల్వ్మెంట్ అసలు లేదు. ఎందుకంటే ఒకటి నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే, అనిల్ ఫ్రెండ్స్, ఇంకా అనిల్ ది పెద్ద సర్కిల్ ఉంది. అనిల్ ఇస్ అ వెరీ సోషల్ గై, చాలా పెద్ద సర్కిల్ ఉంది. ఈ నగరానికి ఏమైంది, పెళ్లి చూపులప్పుడు కూడా చాలామంది వెనకాల ఉన్న సెకండరీ క్యారెక్టర్స్ కానీ, లేదు అంటే డైలాగ్ ఇంప్రూవ్స్ కానీ అనిల్ అండ్ టీమ్ చేసిందే. ఇన్ఫ్యాక్ట్ వెంకటేష్ కాకుమాను కూడా వచ్చింది అనిల్ ద్వారానే. సో అనిల్ వచ్చేసి హీఈస్ అ హ్యూజ్ ఇన్స్పిరేషన్ టు మీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మాట్లాడే డైలెక్ట్ కానీ, వాళ్ళు సహజంగా మాట్లాడే కొన్ని జోక్స్ అవన్నీ కూడా నేను చాలా ఎంజాయ్ చేస్తాను. సో ఆయన దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుందే నేను ఎక్కువ. సో ఐ డిడ్ంట్ డూ ఎనీథింగ్ టు దిస్ ప్రాజెక్ట్. ఇట్స్ ఆల్ అనిల్స్ హార్డ్ వర్క్ అండ్ విజన్, బట్ వీ కుడ్ ఆల్ హెల్ప్ సపోర్ట్ ఇట్, అంతే. లాస్ట్ క్వశ్చన్ అండి. షూర్. ఐ రెడ్ సమ్వేర్ కెడాకోలా గురించి ఎస్పి చరణ్ గారు ఏదో ఒక లీగల్గా ఇనిషియేట్ చేశారు. అవును. ఎస్పీబీ గారు వాయిస్ అవును డీప్ ఫేక్ చేశారు. అవునవును. అది ఏంటి, నిజమేనా ఏంటి, దాని అప్డేట్ ఏంటి? ఏం లేదండి. ఐ థింక్ దే వాజ్ లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇష్యూస్ మా సైడ్ నుంచి, ఇంకా ఎస్పి చరణ్ సార్ గారి వల్ల కూడా వీ ఫేస్ లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇష్యూస్. ఎవరైనా కానీ వీ వాంట్ టు డూ సంథింగ్ ఎక్సైటింగ్, present something exciting, honoring the legends that we have. అంతకు తప్పితే ఎవరిని డిస్రెస్పెక్ట్ చేయాలన్న ఉద్దేశం ఏముండదు. అండ్ మేము చేసే చిన్న సినిమాలు అది కూడా మీరు చూస్తున్నారు. నేను చేసే ప్రయత్నాలు ఏది పెద్ద స్టార్స్ తోటి ఏదో కమర్షియల్గా చేయాలనేసి ఏం కోరుకోవట్లేదు. సో దేర్ ఇస్ నో కమర్షియల్ మెంటాలిటీ ఇన్ దిస్ ఎంటైర్ థింగ్. వీ వాంట్ టు డూ సంథింగ్ న్యూ. ఏఐ వచ్చినా కానీ ఏఐకి కొన్ని పర్మిటేషన్స్, కాంబినేషన్స్ ఉన్నాయి 100%. ఇవాళ మీ జాబ్ కానీ నా జాబ్ కానీ థ్రెట్లో ఉంది, రేపు ఏమవుతుందో మనకు తెలియదు. బట్ ఈ సిచ్యువేషన్లో ఆల్ వీ కెన్ డూ ఇస్ ట్రై టు ఆనర్ ఎవ్రీథింగ్ అండ్ డూ ఎక్స్పెరిమెంట్స్. ఎందుకంటే నేను చేసినా, ఎవరు చేసినా, చేయకపోయినా ఎవల్యూషన్ జరుగుతుంది. సో కొన్ని విషయాలలో కొన్ని కమ్యూనికేషన్స్ అయ్యి ఉండొచ్చు, కానీ ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ఇష్యూ అయితే రిజాల్వ్ అండి. ఎమికబుల్. అమికబుల్. అదే ఇందాక మీరు అన్నారు నెంబర్ ఆఫ్ చాయిస్ ఉన్నాయి, ఆడియన్స్ కూడా నెంబర్ ఆఫ్ చాయిస్ ఉన్నాయి ఎంటర్టైన్మెంట్లో. సో దాన్ని రీచ్ అవ్వడానికే మేకర్స్ లాంటి మీరు ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తుంది. మీరు ఎప్పుడు ఏదో వర్క్ చేస్తూ ఉంటారు. అవును. ఈ ప్రెజర్ అనేది ఏంటి, ఎలా ఉంది? ఇట్స్ సాలిడ్ ప్రెషర్ సార్. నాకు తెలిసి ప్రతి జాబ్లో వీఆర్ ఫేసింగ్ ప్రెషర్ నౌ. ఎందుకంటే కాంపిటీషన్ పక్కన వాళ్ళ నుంచి రాకుండా కూడా ఇప్పుడు టెక్నాలజీ ప్రొవైడ్ చేస్తుంది. సోరా అని చెప్పేసి కొన్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి. అది వీడియో జనరేట్ చేసేస్తుంది, స్క్రీన్ ప్లే జనరేట్ చేస్తుంది. కొందరు వచ్చేసి అది టూల్స్ అంటున్నారు. రేపు అది ఆటోమేషన్ జరిగింది అంటే రిపోర్టింగ్ కానీ మన సర్కస్ అంతా కూడా ఏమవుతుందో పెద్ద ఇది ఉంది. సో మనకు 5-6 సంవత్సరాలు ఉందేమో, కట్టికి డబ్బులు సంపాదిద్దాం. ఏం చేస్తాం నాకు అర్థమవుతలేదు. మరి మ్యాక్స్ అంతే, ఉన్న విండోని వాడాలి. హోప్ఫుల్లీ క్రియేటివిటీని రీప్లేస్ చేయలేదేమో అని అనుకుంటున్నా. ఇంకోటి ఏంటి అంటే డెమోక్రటైజ్ కూడా చేయొచ్చు ఏఐ ద్వారా. ఏంటి అంటే ఎక్కడనో స్లమ్స్లో కూర్చున్న ఒకడికి కూడా విజన్ ఉంటే హీ కెన్ మేక్ సమ్ బిగ్ ఫిల్మ్ లైక్ రాజమౌళి సార్. యూ నెవర్ నో. అది కూడా సెలబ్రేట్ చేస్తామేమో ఫ్యూచర్లో. బట్ మనదేందో మనం చూసుకోవాలి. నాకైతే ప్యాక్ అవుతుంది. సో ఏంటి ఆర్టిస్ట్గా ఇంకా స్టిల్ ట్రైనింగ్ చేస్తున్నారా? వద్దనుకున్నాను యాక్చువల్లీ, ఈ ఇయర్ అయితే వద్దనుకున్నాను. కాకపోతే కొన్ని అద్భుతమైన స్టోరీస్ విన్నా, నాకు మళ్ళీ ఆ పురుగు స్టార్ట్ అయింది. ఒక వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఈజ్ హ్యాపెనింగ్ రైట్ నౌ. దాంట్లో ఒక క్యారెక్టర్ అయితే ప్లే చేస్తున్నాను జస్ట్ అవుట్ ఆఫ్ ప్యాషన్ సార్. నాకు అది చేయాలని ఒక ఇది వద్దనుకున్నా కానీ అది బాగుంది. మళ్ళీ రిగ్రెట్ అవుతానేమో వదిలేస్తే అని చేస్తున్నాను. తరుణ్ భాస్కర్ సార్, డైరెక్టర్స్ అనేవాళ్ళు క్రియేటర్స్, రైట్. వాళ్ళ క్రియేటివిటీకి ఎంత ఛాన్స్ ఇస్తే అంత మంచి సినిమాలు వస్తాయి, రైట్. కానీ ఈ కాపీరైట్ లాంటి చిన్న చిన్న ఇష్యూలు డైరెక్టర్స్ క్రియేటివిటీని దెబ్బతీసే అవకాశం ఉందని అనుకోవచ్చా? తప్పకుండా ఉంటుంది సార్. ఇంకోటి కొందరు అడ్వాంటేజ్ కూడా తీసుకుంటారు. సో ఇట్స్ అ డబుల్ ఎడ్జ్ నైఫ్.
దాంతో మనం యాపిల్ కోయచ్చు, లేకుంటే గొంతు కూడా కోయచ్చు. సో ఇట్స్ అ వెరీ వెరీ టఫ్ సిచ్యువేషన్ టు వాక్ ఆన్. ఒకటి ఏంటి అంటే నేను ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ ఇంటెన్షన్, ఆనెస్ట్ కమ్యూనికేషన్ అండ్ ఇంటెన్షన్ కరెక్ట్గా ఉంటే ఇద్దరు పార్టీస్ మధ్యలో ఏ ప్రాబ్లం ఉండదు, మోర్ ఆర్ లెస్. సో ఐ బిలీవ్ ఇన్ దట్. ఐ హోప్ ఎవ్రీబడి ఎథికలీ ఫాలోస్ దట్, అంతే. ఇంకా ఓకే, ఇందాక మాట్లాడుతూ మీ ఏడిఎస్కి మీకు మధ్యలో అది చెప్పుకున్న అది బబుల్ గమ్ లాంటి బంధం అన్నారు. మీకు జీవన్ గారికి ఏంటి బాండింగ్? అది ఇంకా నేను ఎట్లా చెప్తానండి, మీరే అర్థం చేసుకోవాలి. బబుల్ గమ్ కాదు, అది వేరే. నో హీఈస్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ బ్రదర్స్ అండి. ఇప్పుడు ఏమైనా ఇష్యూ ఉన్నా, ఇప్పుడు ఎవరైనా నా కారు గుద్దినారు, వాడిని కొట్టనీకి వచ్చిందంటే ఎవరికి ఫోన్ చేస్తా, జీవన్ జిమ్ ఇచ్చు అంటే పోయి కొరికేస్తాడు, అంతే. సార్ మైక్ పని సార్, మీరు ఒక్కసారి తరుణ్ గారితో ట్రావెల్ చేశారనుకోండి, ఆ మైక్ వదిలేసి ఆయన దగ్గరే ఉంటారు. డైరెక్టర్ అనిల్ గారు ఇక అయితే తులసి వనం అని పెట్టారు టైటిల్, ఏంటండి దాని వెనుక? ఫాంట్ దొరకక రీచ్ గురించే సార్, జస్ట్ అట్లా పెడదామని. నో అట్లా తులసివనం అని చాలా కాన్షియస్గా తెలుగు పేరు పెట్టాలని అయితే అనుకున్నాం అనమాట. సో గుడ్ తెలుగు వర్డ్ ఉంది కదా అని తులసివనం. ఇంగ్లీష్లో ఎందుకు రాసినారు? జస్ట్ అలా జరిగిపోయింది. దానికి హడావిడిలో మస్తు జరుగుతుంటాయి. ఈ పోస్టర్ ఇప్పుడే 5 నిమిషాల ముందు ప్రింట్ అయింది, మీకు అర్థమైతే లేదు ఎట్లుంటుందో మా టెన్షన్. బయట ఏదో సూట్ వేసుకొని వచ్చినాం కానీ లోపల అంతా రెంటే. ఇంకోటి అది తులసి వనంలో గంజాయి మొక్క అని ఒక సామెత ఉంది, అలా ఏమన్నా చూపించబోతున్నారా ఏంటి అసలు? అలాంటిది లేదు సార్, అది అలాంటిది కాదు. కానీ అది కూడా మేము తీసినప్పటి నుంచి, స్టార్ట్ చేసినప్పటి నుంచి అదే రెఫరెన్స్ జనాలు అందరు తీసుకుంటున్నారు. ఏమేం పెట్టినావు దీంట్లో చెప్పు, ప్రెజెంట్స్ పేరు వేసిన నేను మళ్ళీ. అదేం లేదు సార్, సీరియస్. ఓకే. ఇంకోటి ఇందులో హీరో హీరోయిన్ ఇద్దరు ఇంతకు ముందు కూడా ఒక వెబ్ సిరీస్ చేశారు కదా, ఆ వెబ్ సిరీస్ నుంచి మళ్ళీ ఈ వెబ్ సిరీస్కి ఎలా ఉంది మీ ఇద్దరి జర్నీ? యాక్చువల్లీ ఫస్ట్ తులసివనమే చేసినాం, దాని తర్వాత హాస్టల్ డేస్ చేసినాం అనమాట. ఇట్స్ బిన్ అ రియలీ నైస్ ఎక్స్పీరియన్స్. రెండు ప్రాజెక్ట్స్లో అక్కడ వేరే పేరు. నాకు మొన్న ఇన్స్టాగ్రామ్లో కామెంట్స్ చేస్తుండే అందరూ, నాది ఇంకా ఐశ్వర్యది ఒక పోస్టర్ వస్తే కింద సాయి క్యారెక్టర్కి పేరు ఉంటుంది ఆ సిరీస్లో, కింద మీన్ వైల్ సాయి బి లైక్, అరే మోసం రా, నా పిల్లరా అది సాయి గాడి గర్ల్ ఫ్రెండ్ అనేది ఓకే. ఫస్ట్ లైక్ యూ సెడ్ మేము కలిసింది ఈ ప్రాజెక్ట్లోనేనండి, తులసి వనంలో కలిసాము. సో అండ్ దెన్ హాస్టల్ డిడ్ హ్యాపెన్. ఈటీవీ వాళ్ళు ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూసారు, యూత్ని ఎంటర్టైన్ చేయడానికి ఇలాంటివి తీసుకొస్తున్నారు. అలాగే అనుకోవచ్చు సార్. సో బట్ 90s కూడా చాలామంది యూత్ కూడా చూశారు, అలాగే ఈ యూత్ఫుల్ కాంటెంట్ని ఫ్యామిలీస్ కూడా చూస్తారు అనుకుంటున్నాను సార్, అంతే సింపుల్. నెక్స్ట్ ఇంకా ఎలాంటి ప్లాన్ చేయబోతున్నారండి? సార్ అలా ప్రమోషనల్ స్టింట్ లాగా కాదు కానీ, బట్ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ కాంటెంట్ ఇస్ కమింగ్ అప్ సార్. బట్ అన్నీ సింపుల్గా మన చుట్టూ కథలు, మనకు తెలిసిన ఫ్రెండ్స్ కథలు ఇలాంటివే నడుస్తూ ఉంటాయి. అది ఏ జానర్ అయినా సరే క్లోజర్ టు రియాలిటీ, దట్ ఈస్ అవర్ బ్రీఫ్ అండి. అండ్ విత్ తరుణ్ గారు వీఆర్ ఎక్స్ప్లోరింగ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఐడియా. అంటే ఇప్పుడు ఓటీటీలు చాలా ఉన్నాయి, కాంపిటేటివ్ పరంగా చూసుకుంటే చాలామంది కొంత న్యూడ్ కంటెంట్, సెక్సువాలిటీ ఇలాంటివి ఉన్నవి తీసుకొస్తున్నారు. అలాంటి కంటెంట్ మీ దాంట్లో తీసుకుంటారా? అంటే ఈ ఓన్లీ రామోజీరావు గారికి సంబంధించి ఆయన పేరు నిలబెట్టేలాగే ఉంటుందా? సార్ అంటే అవి ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి కావాలనుకున్న వాళ్ళు దాంట్లో చూసుకుంటారు సార్. మా దగ్గర అలాంటివి ఏమి ఉండవు సార్. మా దగ్గర మాకు కావాల్సింది మాత్రమే. నైస్, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జీవన్ అన్న యాక్టింగ్ చేస్తున్నావు, బాగానే ఉంది, అన్నీ ఉన్నాయి, మళ్ళీ ప్రొడ్యూసర్గా మారడానికి కారణం ఏంటి? ప్రొడ్యూసర్గా ఏమేమి రిస్క్ తీసుకున్నావు? లేదండి, చెయ్యాలనిపించింది, ఒక ట్రైల్ చేసి. ఎలా ఎందుకు చేయాలనిపించింది? యాక్టింగ్లో బాగా బిజీగా ఉంటున్నావు, తరుణ్ గారితో మొత్తం సినిమాలన్నీ చేస్తున్నావు, ప్రొడ్యూసర్గా చేయడానికి అంటే బిజినెస్ కోసం అట్లా అనకండి, ఆయన ఇంకోసారి తీసుకుంటున్నాను. ఏం లేదండి, నేను సాయికృష్ణ గద్వాల అండ్ మా పవన్ ఫ్రెండ్ అని ఉన్నాము. సో ముగ్గురు ఇట్లా డెసిషన్ అనుకుంటే అనిల్ గారిని అడిగితే ఏమైనా మాకు ఏమైనా ఛాన్స్ ఇస్తారంటే ఆయన నా ప్లేస్లో ఆయనే చేస్తారు. సరే అట్లీస్ట్ ప్రొడ్యూసర్ కన్నా ఇయ్యారా అంటే ఇచ్చారు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అనిల్ గారు, అదే సామెత ఉంది తులసి వనంలో గంజాయి మొక్క అని. మీ ఈ కథలో గంజాయి మొక్క ఎవరా? సార్ అన్నీ తులసిగాడే సార్, వాడే ఒకసారి వాడే తులసి మొక్క, ఒకసారి వాడే గంజాయి మొక్క అనమాట. వాడిలోనే చేంజింగ్ మైండ్ సెట్ గురించి, ఇంకా మన అందరిలో గుడ్ అండ్ బ్యాడ్ గ్రే షేడ్స్లో ఉంటాం కదా, దాన్ని అట్లా చాలా అన్ప్రిడిక్టబుల్ క్యారెక్టర్ ఉంటుంది అనమాట. సో అందుకే అన్న యానిమల్ చూసారు, వీడు పార్టీ యానిమల్, వీడు తట్టుకోలేరు. ట్రైలర్ చూస్తే అంటే కార్పొరేట్ గేమింగ్ అది ఉంది, మీకు థాట్ ఎలా, ఎక్స్పీరియన్స్ ఎలా, ఇది ఇన్స్పిరేషన్ ఏంటి? సార్ మనం చిన్నగా ఉన్నప్పుడు
గల్లీలలో మన ఇంటి పక్కన ఖాళీ స్పేస్ ఉంటే క్రికెట్ ఆడుతుండే, ఇప్పుడు అదే వెళ్ళి ఓ 1000 రూపాయలు రెంట్ తీసుకొని వెళ్ళి ఆడుతున్నాం అనమాట. సో అంతా ఇది 2 టైర్ సిటీస్లో కూడా ఇలా జరుగుతుంది. సో అదే సాఫ్ట్వేర్ కంపెనీలో ఇలాంటిది టోర్నమెంట్ జరిగినప్పుడు వాడి లెవెల్లో వాడికి ఐపీఎల్, అది ఒక గ్రూప్ ఉంటుంది, దానిలో అందరు కొత్త గ్రూప్ మెంబర్ వస్తే కంగ్రాచులేషన్స్ అని చించుకొని అందరూ చెప్తారు. సో ఇదంతా ట్యాప్ చేద్దాం, ఇదంతా చాలా రిలేటబుల్ ఉంది. చిన్నప్పుడు నేను క్రికెటర్ అవుదాం అనుకున్నా, దాని తర్వాత ఫిల్మ్ మేకర్ అవుదాం అనుకున్నా. అట్లా చాలామంది ఇట్లా అనుకుని లాస్ట్కి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారనమాట చాలామంది మనలో. వాళ్ళు ఇట్స్ నాట్ అ లాస్, ఇట్స్ హౌ యూ బీ కంటెంట్ విత్ లైఫ్. ఒక పాయింట్ తర్వాత ఓకే దిస్ విల్ మేక్ మీ హ్యాపీ అని సెటిల్ డౌన్ అవుతాం కదా, దాన్ని ఆ కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీ చూపిద్దాం అనేది ఈ ఐడియా. ఓకే, అదే నితిన్ గారు కంటెంట్ ఉంటుంది. సో దీంట్లో చూస్తే ట్రైలర్లో చూస్తే కొన్ని సీన్స్ అండ్ యూత్ ఇవి ఉన్నాయి, డ్రింకింగ్ సీన్స్ అవన్నీ, అవి ఎంతవరకు పర్మిట్ చేసాయి? సో థింగ్ ఏంటంటే తులసి ఒక వరల్డ్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం. తులసి రామ్ ఒక కూర్చొని ఇంట్లో లేకపోతే ఫ్రెండ్స్తో కూర్చొని మాట్లాడితే ఎలా ఉంటుందో ఆ వరల్డ్ ఎక్స్ప్లోర్ చేసినాం. ఇట్ వాజ్ అ జెన్యూన్ అటెంప్ట్ విచ్ వీ గేవ్. సో తులసిరామ్ 4 ఫ్రెండ్స్తో కూర్చొని మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది, ఆఫీస్లో కూర్చొని మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది, వాళ్ళ వరల్డ్ ఎలా ఉంటుంది, అంతే జెన్యూన్గా ఏం జరుగుతుందో అది చూపించాం. అంటే కొంచెం యూత్కి యూత్నేం కాదు, ఇప్పుడు 90sలో ఇంట్లో ఫ్యామిలీ ఎలా ఉంటుందో ఆ జెన్యూన్గా ఎలా చూపిస్తారు. తరుణ్ భాస్కర్ గారు ఇన్ఫ్లుయెన్స్ వలన అది ఆ సీన్స్ వచ్చాయా? అట్లా కాదు, ఇప్పుడు మనము బయటికి పోయి లెఫ్ట్ తిరిగితే బార్ బయట 100 మంది యూత్ ఉంటారు, అప్పుడు మనం ఏం అడగము. కానీ ఇక్కడ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యేంతైతే ఉండదు. ఒకటి వచ్చి నాకు తెలిసినంత వరకు అయితే నేను అనిల్ తోటి కూడా మాట్లాడినప్పుడు, అన్లెస్ యూ షో వాట్ యు ఆర్ యూ కాంట్ చేంజ్. సో మనం దాన్ని కప్పి పెట్టలేము, అది రియాలిటీ అది. సో అది ఏస్థెటిక్గా చూపించిండనేది నేను నమ్ముతున్నా. ఇంటెన్షన్ ఇస్ ఇంపార్టెంట్, దట్స్ వాట్ ఐ ఫీల్. సార్ ఒక స్మాల్ థింగ్, మీరు సిరీస్ చూస్తే అర్థమవుతుంది. ముందు వస్తుందా కేడాకోల ముందు వస్తుందా? పార్ట్ 2 దేని ముందు రాదు సార్, ఇంకోటి వస్తుంది వేరేదేదో. అదైతే కాదు, బట్ డెఫినెట్లీ ఐఎమ్ స్టియరింగ్ అవే ఫ్రమ్ ఆల్ ఆఫ్ దట్. నేను ప్రీవియస్ క్వశ్చన్కి కూడా ఆన్సర్ ఏంటి అంటే, మా మదర్ తోటి రోజు ఇదే డిబేట్ ఏంటి అంటే, ఈ నగరానికి ఏమైంది, తాగుడు తప్పితే ఏముందిరా అని మా అమ్మ అంటది. అమ్మ నేను అదే అంటున్నానమ్మా, లాస్ట్కి వాడు దాన్ని తీసి ఇసిరేస్తాడు, అక్కడి వరకు వెళ్ళాలంటే అది చూపించాలి అని అంట. సో ఇట్స్ ఆల్వేస్ అన్ ఆన్గోయింగ్ డిబేట్. కానీ నా ఇంటెన్షన్, మా వాళ్ళ ఇంటెన్షన్ అయితే అదే. కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, నాకైతే కామెడీని వదిలి వేరే ట్రాక్లో వెళ్తున్నాను. సో దట్ ఈస్ ది ఇంట్రెస్టింగ్ థింగ్. సో కొంచెము చెప్తేనే చెమటలు పడుతుంది చూడండి, బట్ అది ఛాలెంజింగ్ ఉంది కాబట్టి. యాక్షనా రొమాన్స్? స్టోరీ చెప్పేస్తా సార్, కూర్చుందాం ఒకసారి. ఇక టికెట్లు ఎవరు కొంటాడు సార్, ఇక నన్ను బర్బాద్ చేస్తాను. బయటకు వెళ్తున్నాను అంటే మీరు రాస్తే మీరు కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఐఎమ్ ట్రయింగ్ టు గెట్ ఇన్ టు అ జానర్ దట్ ఈస్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్, మేబీ యాక్షన్ డ్రామా, అదే. కానీ ఇంకా స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్, కానీ సంథింగ్ ఎక్సైటింగ్ ఫర్ షూర్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. అయితే ఈ సినిమాలో కానీ థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కొత్త జనరేషన్ వచ్చి కొత్త థాట్స్తో రకరకాలుగా వస్తున్నారు, చాలా బాగుంది. అయితే ఈ వెబ్ సిరీస్ చేసేటప్పుడు కూడా యూత్ ఇలా మాట్లాడుకుంటారు అనేది చేయడం బాగానే ఉంది, కానీ ఇది 10 మందిలోకి వెళ్ళేటప్పుడు ఆ లాంగ్వేజ్ కూడా కొంచెం శృతి మించినట్టుగా అనిపిస్తున్నాయి చాలా చోట్ల. ఇందులో కూడా డైలాగులు ఉన్నాయి. సినిమా అంతా ఎలా ఉంటుందో కానీ బయట ఇలా మాట్లాడతారు, బయట మాట్లాడచ్చు, కానీ తెర మీదకి వచ్చినప్పుడు అది కోట్లాది మందిని ఇంప్రెస్ చేస్తుంది. ఇప్పుడు యానిమల్లో చేశారు సినిమా, అది వేరు. ఇప్పుడు జూనియర్ యానిమల్ టైప్లో చెప్పారు. ఇందాక ఆ సార్ డైలాగ్ కొడతాడు ఫస్ట్లోనే, ఏదో అంటే అది బూత్ అనొచ్చు, ఇంకేదైనా అనొచ్చు. ఇది ఇలాంటి జాగ్రత్తలు మీరు ఎందుకు తీసుకోలేదు? అంటే 10 మందిని చూసే విధంగా ఉన్నప్పుడు. సార్ కంటెంట్ చాలా బ్రీజీ కంటెంట్ అనమాట. సో దానిలో ఆ రియలిజం తీసుకొని రావాలనేదే ఐడియా. ఇంకా మీరు అన్నట్టు కూడా ఇది కరెక్ట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది వెబ్ సిరీస్ది మనం అందరికీ చూపిస్తున్నప్పుడు. కానీ దీనిలో అన్ని మంచి బూతులు సార్, అన్ని గుడ్ బూతులు, అంటే క్యూట్గా ఉంటాయి అనమాట. మీరు ఎవరినో తిడుతున్నట్టు కూడా ఉండదు అనమాట. రోజు మనలో మనం అదేంటంటే దాంట్లో ఫన్లా మాట్లాడుకునేది తప్ప ఎవరిని హాని అట్లా ఎవరినో సెంటిమెంట్స్ హర్ట్ చేయాలనేది దట్స్ నాట్ ది ఐడియా. 4 ఫ్రెండ్స్ ఇట్లా కూర్చొని మాట్లాడుకునేది, ఆ పదాలు యాజ్ ఇట్ ఈస్ చూపిస్తే కానీ ఆ 4 ఫ్రెండ్స్ తీస్తే ఆ సీన్ తీసే దానికి వర్త్ ఉంటుంది. ఆర్ ఎల్స్ దర్ ఇస్ నో పాయింట్ ఇన్ మేకింగ్ దట్. అండ్ చాలా హార్మ్లెస్ కాంటెంట్ సార్. అదే సార్, ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆల్సో. ఎందుకంటే నాకు కూడా ఈ డిబేట్ ఎప్పుడు మా రైటింగ్ రూమ్లో డిస్కషన్లో జరుగుతూనే ఉంటుంది. ఒకటి 100% ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ పీపుల్.
ఒకటి మనము థియేట్రికలీ పబ్లిక్లో చూసేటప్పుడు సెన్సర్షిప్ ఉంటుంది, ఎందుకంటే పబ్లిక్ వ్యూయింగ్లో అమ్మ పక్కన కూర్చొని తమ్ముడు పక్కన కూర్చొని ఆ బూతులు వస్తుంటే మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ఓటీటీలో ఇట్స్ జస్ట్ ఇన్ యువర్ ఫోన్, పర్సనల్ వ్యూయింగ్. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇంటర్నెట్ డెమోక్రటైజ్ అయిపోయింది. మనం యూట్యూబ్లోనే మనము లాస్ పెట్టలేకపోతున్నాం. మీరు ఈ వీడియో కిందనే కమెంట్స్ చూస్తే ఓ 10 బూతులు ఉంటుంది ఎక్కడనో అక్కడ. వాళ్ళనే మనము ఏం చేయలేకపోతున్నాం. ఏ లా రాదు ఇంకా, ఎందుకంటే ఇట్స్ అ మాన్స్టర్. అది మనం కంట్రోల్ చేయలేనప్పుడు ఓటీటీ కంటెంట్ మనం ఏంటి అంటే అట్లీస్ట్ ఆనెస్ట్ వాయిసెస్ వచ్చినప్పుడు ఏదో ఒకటి అవ్వచ్చేమో అని ఒక ఆలోచన అంతే. సో ఈ డిబేట్ అనేది ఇట్స్ ఆన్ గోయింగ్. తప్పకుండా మీరు చెప్పేది కూడా కరెక్టే. పబ్లిక్ వ్యూయింగ్లో అయితే సెన్సర్షిప్ ఉంది, మనం కంట్రోల్ చేయొచ్చు. కానీ ఈ దీంట్లో అయితే మాత్రం ఐ డోంట్ నో. అంటే చిన్న సజెషన్ నాకు అనిపిస్తుంది, ఇప్పుడు మద్యము సిగరెట్ అయితే కింద వేస్తారు, కరెక్ట్. అలాగే ఇలాంటి పదాలు వచ్చినప్పుడు దీన్ని కూడా ఏమైనా వేస్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. వేస్తే ఇంకా సినిమా మొత్తం సిగ్నల్లే ఉంటాయి, నాకు ఏముండదు. అంటే ఎవరు కించపరిచే విధంగా కాకుండా ఇలాగా చేయాల్సి వచ్చిన సన్నివేశ పరంగానే వేస్తే దానికి గొడవ లేదు, చెప్పలేము అనిపిస్తుంది. నా థాట్ అది మేబీ. కానీ నాకు అదే అనిపిస్తుంది, ఆఫ్టర్ ది ఇంటర్నెట్ హస్ కమ్ ఇంకా విచ్చలి విడిగా అయిపోతుంది అంతా. అది డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్. ఓకే ఓకే, హౌ టు అంటే మీరు మార్చాలనుకుంటే ఏదైనా హోప్ఫుల్లీ డెఫినెట్లీ. థ్యాంక్ యూ ఫర్ యువర్. ఈ టాపిక్ గురించే మనము రైటింగ్ చేయొచ్చు, ఒక కంటెంట్ కూడా రాయొచ్చు. నెవర్ నో. బట్ సార్ థ్యాంక్ యూ సార్. డిస్క్లైమర్, ఈ మీరు చూసినంత వరకే ఉంటుంది సార్, మొత్తాదు మించి ఎక్కడ ఉండదు. బికాస్ ఇట్ ఆల్సో కమ్స్ ఫ్రమ్ ఈటీవీ కదా, సో వీఆర్ వెరీ కేర్ఫుల్. ఆ సీన్ కూడా ఒక 3 days వాడిని తిట్టి 4th day అలా తిడతాడు. సో ఇప్పుడు అందరికీ చెప్తున్నా, మీరు ఇక్కడ చూడండి, వీ టేకెన్ ద మీడియాస్ అడ్వైస్ వెరీ సీరియస్లీ. బూత్ వచ్చినప్పుడు ఇది మంచి బూత్ మాత్రమే అని వస్తుంది, హెడ్ ఫోన్స్ పెట్టుకోండి బూత్ రాబోతుంది అని వస్తుంది, లేదంటే చూడకండి అసలు. మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఇన్ యువర్ కాలేజ్ డేస్? మోస్ట్ మెమరబుల్ మూమెంట్ వచ్చేసి నాకు కౌశిక్ని కలవడం, కౌశిక్ తోటి సప్లీస్, వాడు సప్లీ ఎగ్జామ్స్లో నేను సినిమా స్టోరీలు రాయడం, వాడు ల్యాబ్ ఎక్విప్మెంట్ దొంగతనం చేయడం, ఇవన్నీ జరిగినాయి. సో యా, ఆల్ దీస్ ఆర్ మెమరబుల్ ఫర్ మీ. ఓకే. అండ్ వెంకట్ గారు, సో సిరీస్ తులసివనం అండ్ మోటివ్ ఇన్ ద స్టోరీ. తులసివనంలో నా రోల్ పేరు వచ్చి గిరిబాబు అండి. సో తులసి గాని చైల్డ్హుడ్ నుంచి వాడు చేసే పనులన్నీ విట్నెస్ చేసే ఒక పాత్ర అనమాట ఇది. సో వర్క్ చేయడం చాలా బాగా అనిపించింది. అనిల్ కూడా నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్, కాలేజ్ డేస్ అప్పటి నుంచి, అండ్ మా సినిమాటోగ్రఫర్. సో అందరితో కలిసి పనిచేయడం ఇట్ వాజ్ వండర్ఫుల్. వీళ్ళందరూ నాకు ఎప్పటి నుంచో ఒక 6-7 years నుంచి తెలుసు. సో ఇట్ వాజ్ రియలీ ఫన్ షూటింగ్ అసలు. యా. అండ్ చూస్తుంటే తులసివనంలో మనకి SIVA శివ కూడా మధ్యలో కనపడుతుంది. ఇస్ దర్ ఎనీ క్యారెక్టర్ కాల్డ్ శివ తులసివనంలో? లేదండి, అట్లేం లేదు. లేదు అట్లేం లేదు. ఎందుకంటే పైన బొట్టు కూడా పెట్టారు నీట్గా, చాలా అండర్లైన్ చేయలేదు కదా బ్రో. ఓకే, ఓకే బాల్ అండ్ బ్యాట్. ఓకే, అంతే. కార్పొరేట్ క్రికెట్. ఎస్. ఓకే, నైస్ అండి. ఇట్ లుక్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ప్రామిసింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హలో. ఇన్స్పైర్ చేసే డైలాగ్స్ చాలా ఇప్పుడు మనం రీల్స్లో చూస్తున్నాం, బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వేసి మరీ చెప్తున్నారు. సో ఈ వెబ్ సిరీస్లో కూడా అట్లాంటి డైలాగ్స్ ఏమైనా ఉండబోతున్నాయా? బోల్డ్ ఉన్నాయండి దాచా. ఇప్పుడు రీల్స్లో నిజంగా చాలా ఎట్లా అని అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక సెన్సిబుల్గా మ్యూజిక్ వేసి మీరు చాలా న్యాచురల్గా జనరల్గా చెప్పేస్తున్న డైలాగ్స్ని కూడా అసలు తెలియకుండానే చాలా మంది కనెక్ట్ అవుతున్నారు. సో నేనే చేస్తున్నాను. ఓకే, వాట్ మేడ్ యూ టు రైట్ దట్ కైండ్ ఆఫ్ డైలాగ్స్? ఐ మీన్ ఏం లేదండి, అంటే నాకు ఆనెస్ట్గా నాయుడు క్యారెక్టర్ రాసింది నాన్నని ఆలోచించి, అందుకని చేద్దామని అనుకున్నా. నాన్న ఉస్మానియా యూనివర్సిటీలో స్టూడెంట్ యూనియన్ లీడర్గా ఉండేదన్నమాట. సో హీ వాజ్ నెవర్ అబౌట్ మనీ. ఎప్పుడో ఒకసారి ఏదో గొడవైనప్పుడు కూడా ఎవరో నాకు చెప్పినారు, మా నాన్న ఇంజనీర్ ఏంటంటే మీ నాన్న 11 days హంగర్ స్ట్రైక్ చేసినాడు ఓయూ బయట అని. సో హీ వాజ్ ఆల్వేస్ నెవర్ అబౌట్ మనీ. ఆయనకి డబ్బులు అంటే ఇది ఉండకపోయేది. ఆయన చనిపోయిన తర్వాత ఆయన విలువ అర్థమైంది. సో అది ఎట్లయినా ఉండిపోతుంది కదా. సో రైటింగ్లో బయటకు వచ్చింది. యాక్చువల్లీ 100 members-లో 70 members ఇట్లాగే ఉంటారు. కాకపోతే మీరు రాసిన డైలాగ్స్ నిజంగానే ఇప్పుడు చాలా మందికి కనెక్ట్ అయిపోయి కూడా నిజంగా కంగ్రాచులేషన్స్. దాట్ జస్టిస్ సంథింగ్. You deserve that. Thank you so much.